బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలు బలపడేందుకు అనువుగా పరిస్థితులు మారనున్నాయి. పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే తేమ గాలుల ప్రభావంతో హిందూ మహాసముద్రంలో అనుకూల వాతావరణం ఏర్పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావంతో ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫానుగా మారుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. దీనికంటే ముందు 4-5 రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సముద్రంలో అనుకూల వాతావరణం ఏర్పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావంతో ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫానుగా మారుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. దీనికంటే ముందు 4-5 రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.